ఇదైతే వట్టి మిరపకాయల కారం అండి. ఇగో ఇక్కడ మిరపకాయలు వేసుకున్నాను నేను. కరివేపాకు మంచిగా కడుక్కొని వేయించుకున్నాను. ధనియాలు, పల్లీలు, జీలకర్ర ఇవన్నీ వేయించుకొని తీసుకున్నాను నేను. ఎల్లిపాయలు నేను ఫస్ట్ ఇవైతే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే వేసుకున్నాను. మనం కావాలంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు అవుతుందని మిరియాలు అయితే నేను వేయలేదండి. కావాలనుకుంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు. వీటిని మనమైతే ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, ఇందులో వేసినవి ధనియాలు అయితే చలవ చేసేయండి. జీలకర్ర అయితే డైజెషన్కి ఉపయోగపడుతుంది. ఈ కరివేపాకు అయితే కంటికి మన రక్తం శుద్ధి చేయడానికి కరివేపాకు ఉపయోగపడుతుంది. అందుకే ఇవి ఇప్పుడు ఎల్లిపాయలు పట్టుకున్నామండి. కరివేపాకు మనకు కావాల్సింది మెయిన్ ఏంటంటే ఎల్లిపాయలు, పట్టి మిరపకాయలు. వీటితోనైనా కారం చేసుకుంటారు చాలా వరకు. ఇవన్నీ వేసుకోకున్నా కానీ ఏంటంటే ఇవన్నీ వేస్తే టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ వేస్తున్నాను. ఇవన్నీ ఎల్లిపాయ అయితే మిక్సీ పట్టుకున్నాం. ఎల్లిపాయ అయితే సర్వరోగ నిరోధిని కూడా అండి. ఎల్లిపాయ చాలా మంచిది మన గుండెకి. ఇప్పుడైతే మిరపకాయలు వేస్తున్నాను. ఇప్పుడైతే మిరపకాయలు పట్టుకున్నాము. ఇక్కడైతే నేను మిరపకాయలకి దొడ్డు ఉప్పు తీసుకుంటున్నానండి. రాళ్ళ ఉప్పు అంటారు కదా, గల్ల ఉప్పు, రాళ్ళ ఉప్పు అంటారు కదా, దొడ్డు ఉప్పు అయితే తీసుకున్నాను. కారం పొడి అయితే పట్టుకున్నామండి. ఇక్కడ నేను కారం పొడి వేసేస్తున్నాను. వీటన్నిటిని మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి, బాగా అన్నీ కలుపుకోవాలన్నట్టు. అన్నీ కలుపుకుంటే మన కారం పొడి అయితే రెడీ అయ్యిందండి. ఇది వేడి వేడి అన్నాలకు కానీ, చపాతి, దోశ, పెసరెట్కి చాలా బాగుంటుంది. మన కారం పొడి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇవన్నీ మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసుకుందాం. ఇక్కడ మిరపకాయలు క్వాలిటీ తగ్గి మనం మిక్సీ అయితే పట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి ఇందులోకి వేసుకొని. గరిటెతో కలపట్లేనండి, చేతితో అయితే బాగా కలుస్తుందని చేతితో కలుపుతున్నాను. అంతే అండి. మనం కారం ఇలా వేసుకొని అన్నంలో తిన్నా పర్లేదు. మనం కావాలంటే కొంచెం నూనె వేసుకొని, కొంచెం మినపప్పు అవన్నీ వేసుకొని పోపైనా వేసుకోవచ్చు. మేమైతే డైరెక్ట్ ఇలానే వేసుకుంటామండి. కొంచెం నెయ్యి వేసుకొని కారం పొడి వేడివేడి అన్నంలోకి